రక్షించబడిన విశ్వాసి ఖాళీగా ఉన్నాడంటే, ఏమీ తోచడం లేదంటే అదొక ప్రమాదకరమైన స్థితి. సంఘంలో ఏమున్నా లేకపోయినా అల్లకల్లోలం చేసే బ్యాచ్ తప్పకుండా ఉంటుంది. సంఘంలో పాస్టర్ లేకపోయినా వీళ్ళుంటారుండయి. అదిగో మాటల్లోనే వచ్చేసారు. వీళ్ళని చూస్తుంటే ఖాళీగా ఉన్నట్లు ఉన్నారు, ఏమి తోచనట్లే కనబడుతుంది. వీళ్ళు ఏ అల్లకల్లో సృష్టిస్తారో ఒక లుక్ ఇద్దాం, నాతో వచ్చేయండి. సువర్ణక ఏం సత్యం? ఫంక్షన్కి వెళ్ళాలన్నా కదక్క. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒంట్లో బాగట్లేదు సత్యం. అయినా అదొకటి ఏం డ్రెస్ వేసుకోవాలో అదో తలనొప్పి. నీకేంటక్క, బట్టలు బాగానే వేసుకుంటావు కదా. బట్టలు అంటే గుర్తుకొచ్చింది, నిన్న సుజాత కొత్త చీర కట్టుకొచ్చింది, చూసావా? చూసాక జిగిల్ జిగిల్ అనిపిస్తుంది. బాగా కాస్ట్లీ ఉంటుంది కదా సారీ. వాళ్ళ ఆయనకి బాగానే వస్తాయంట. ఆయన కూడా తీసుకుంటాడా? ఎవరికి చెప్పకు, నీకే చెప్తున్నా. ఆయన సంఘ పెద్ద కదా, తీసుకోవచ్చా? అయినా అందరూ మనలా ఖచ్చితంగా ఎందుకుంటారు సత్యం. తమ్ముడు ప్రజలాడు. తమ్ముడు ఏం జాను హుషారుగా ఉన్నా? ఈరోజు మా విషయం కాదక్క, హాట్ టాపిక్ తీసుకొచ్చా. ఎక్కడ ఏం జరిగినా నీకు భలే తెలిసిపోతాయి జాను. ఇంతకీ ఏంటా హాట్ టాపిక్? రాజన్న చిన్న కూతురు ఉంది కదా, ఏంటి ఆ గ్రేసేనా? ఆ పిల్లనే ఎవరితో జంపంటారు. పాపం రాజన్న. ఊరుకోను మరీను. నేను చర్చిలో ఎవరేమో చెప్పలేదుగా. అక్క నేను చెప్పానంటే అది పక్కా న్యూస్ అక్క. ఎవరికి తెలియక ముందే ఆ పిల్లని పట్టుకోవాలని వెళ్తున్నారక్క. అంతేలే, వాళ్ళ అమ్మ పట్టించుకోదు, వాళ్ళ నాన్నకి చేత కాదు, ఇంకా పిల్లలు ఏం చేస్తారులే, ఇలాంటి పనులే చేస్తారు. వాడిని కాదక్క, మన పాస్టర్ ఉండాలి. వాక్యం చెప్తుంది, కుటుంబాన్ని సరిగా లేవడి సంఘ పెద్దగా ఉండాలి. కానీ మన సంఘ పెద్దలలో ఒక్కరైనా వాక్యానుసారంగా ఉన్నారా? అది కాదు, చర్చిలో ప్రార్థనలు మొదలు పెట్టింది ఎవరు? చర్చిలో ఆ పనులు చేసేది ఎవరు? మనమే కదా. సువార్త కరపత్రాలు ఆ పరిచయం స్టార్ట్ చేసింది ఎవరు? మనల్ని కాదని ఇలాంటి వారికి అప్పగిస్తే సంఘం ఇలానే ఏడ్చుద్ది. సత్యం, అది మన కావ్యలా ఉంది కదా. కావ్యాలాగేంటక్క? కావ్యానే. అబ్బో, ఈ సన్నాసి మొహంది ఉండ తీసుకొచ్చింది. దీని వేషాలు చూసినప్పుడే అనుకున్నా ఇలాంటి పని ఎప్పుడో చేస్తుందని. అదేంటో ఈ దరిద్రాలన్నీ నాకే కనిపిస్తాయి. ప్రార్థనా భారం ఉన్న వాళ్ళకే దేవుడు నిన్ను చూపిస్తాడక్క, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ మీకే చెప్పాలి సిస్టర్, మీరు ప్రేయర్ చేయడం వల్ల జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. దీనికి కొంచెం కూడా సిగ్గులేదు. చూసావా జాను, నడు రోడ్లో చేతులు నిలిపేసుకుంటున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చిందని చర్చికి రావడం తగ్గిస్తావా? అలా ఏం లేదు సిస్టర్. అలసిపోయాను, కుదరలేదు, ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళాను, అవుటింగ్కి వెళ్ళాను, ఇలాంటి డైలాగ్స్ చెప్పకూడదు. ఓకే సిస్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం వయ్యారాలు అవుతుందక్క. వీళ్ళు బయట చేసేవన్నీ చేస్తారు, చర్చిలో మటుకి ఏం తెలియనట్టు నటిస్తారు. నీ పనే దేవుని పని దేవుని పనే. ఇప్పుడు నీవు ఇంకా ఎక్కువ దేవుని పని చేయాలి. ఓకే సిస్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఒకళ్ళొకళ్ళు అసలు వదులుకోలేకపోతున్నారుగా. నడ్రోడ్డు పెట్టిందక్క ఈ పంచాయతీ. అక్కక్క ఇటు చూడక్క, ఆమె చూసిందంటే మన అందరికి చెప్పేస్తాం అనుకుంటారు. చర్చిలా చెడిపోతుందని నేను అస్సలు ఉంచలేదు సత్యం. జాను, సత్యం, ఇది ఎవరికీ చెప్పొద్దు. మన చర్చి యూత్కి తెలిస్తే దీనిలాగే తయారవుతారు. ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. రండి ప్రమాణం చేద్దాం. మన ఎవరికి చెప్పొద్దు. మనం లేదు, మనకే తెలియదు. అంతా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. హలో హలో అన్నా. హలో రూత్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. అన్నా నీకు ఒకటి చెప్తా, ఎవరికి చెప్పొద్దు. అన్నా నీకు ఒకటి చెప్తాను, ఎవరు చెప్పొద్దు. ఆ కావ్య ఎవరిని ఇంటికి తీసుకొచ్చింది. ఆ కావ్య ఈరోజు ఎవరిని ఇంటికి తీసుకొచ్చిందన్నా? ఆ కావ్య ఎవరిని ఇంటికి తీసుకొచ్చిందన్నా? వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉందన్నా. అది కూడా అలాంటిదే కదా, మొగుడు ఎలాగూ లేడు, దీన్ని కూడా గాలి వదిలేసింది. ఇదే ఫస్ట్ టైం కదా.
జ్యోతి రోజు ఎవడో ఒకడు ఇంటికి వస్తూనే ఉంటాడు. ఏట్రన్నా వీళ్ళు చర్చిలోనే నంగనచ్చిలా కనపడతారన్నా, బయట చేసే అన్ని ఇలాంటి పనులే. జాను, ఇవి చూస్తుంటే నా గుండె దడదడా కొట్టుకుంటుంది జాను. టెన్షన్ పడక మనం ప్రార్థన చేద్దాము. నా టెన్షన్ అంతా ఒకటే జాను. దీన్ని చూసి సంఘంలో యూత్ పిల్లలందరూ నేర్చుకుంటే అమ్మో ఎంత భయంకరంగా ఉంటుంది. ఇదైతే ఏరియాకి ఒకరిని మెయింటైన్ చేస్తుంది, పాస్ట్ ముందుకెళ్ళి నటిస్తుంది. ఆయనేమో దీన్ని తీసుకొచ్చి ఏకంగా కోయర్లో పెట్టేశాడు. ప్రార్థన చేద్దామని చెప్పే కదక్కా, దేవుడే సహాయం చేస్తాడు. కన్నీటితో కట్టుకున్న సంఘం జాను, వీళ్ళ వల్ల సంఘం ఎక్కడ పాడైపోతుందని భయం. అదే నా బాధ. నా భారం అర్థం చేసుకోకుండా అందరికి చెప్తున్నా అంటున్నారు. నేనేమైనా చాడీలు చెప్పేదానిలా కనిపిస్తున్నా? ఎవ్వరేమనుకుంటే మనకి ఎందుకక్క, దేవుడికి అన్నీ తెలుసు. మనం ప్రార్థన చేద్దాం. ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం, మన ఎవరికి చెప్పొద్దు. రోజు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు పాప. సండే చర్చికి వెళ్ళి వచ్చామా చాలు, అంతవరకు సరిపోతుంది. నేనేమైనా పబ్కి పార్క్కి వెళ్ళానా అమ్మా? చర్చికే కదా వెళ్ళాను. నువ్వు మంచి పనే చేస్తున్నావు అమ్మా, కానీ ఆడపిల్లవు కదా. ఆడపిల్ల అయినా ఏ పిల్ల అయినా దేవుని పని చేస్తున్నాం కదమ్మా. ఏ సమస్య వచ్చినా దేవుడే చూసుకుంటాడమ్మా. రేపు ఎట్లా ఆదివారం కదా, చర్చికి వెళ్తాము. మళ్ళీ ఈరోజు ఎందుకు? సాంగ్ ప్రాక్టీస్ అమ్మా. పర్ఫెక్ట్గా నేర్చుకొని పాడాలి. పర్ఫెక్ట్గా ప్రేయర్ఫుల్గా పాడితేనే దేవునికి మహిమ వచ్చేది. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తావు. చర్చ్లో ఉంటే ఆనందమే వేరమ్మా. అలాంటి ఆనందం ఎక్కడన్నా దొరుకుతుందా? మొన్న ఆనందం కోసం ప్రేయర్ చేశాం కదా, జాబ్ వచ్చేసింది. ఇంకా మన చర్చ్లో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వివాహాలు జరగాలి, చాలా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. మనందరం కలిసి ప్రేయర్ చేస్తేనే కదా దేవుడు కార్యాలు చేసేది. నీకు పాస్టర్ ఇచ్చి పెళ్లి చేయాలి, అప్పుడు హ్యాపీగా దేవుని పని చేసుకుంటాము. ఎంతైందన్నా? 65. స్కానర్. అన్న మీకు జీసస్ గురించి తెలుసా? తెలుసు, మా రూమ్లో అక్కడ ఉన్నాడు. అన్న ఇది నీ జీవితం. మన జీవితానికి ఏం కావాలో ఇది చదివితే అర్థమవుతుంది. ఇది శాశ్వత స్నేహితుడన్న, యేసయ్య మన స్నేహితుడన్న. చాలా బాగుంటుంది. యేసయ్య మన లైఫ్లో ఏం చేస్తారంటే ఇది చదవండి అన్న, బాగుంటుంది. మా చర్చ్ ఇక్కడే అన్న, లివింగ్ హోప్ చర్చ్. వీలైతే రండి అన్న. ఓకే అలాగే. అన్న స్కానర్. బంగారం అక్క, ప్రైజ్ లార్డ్. మనం మీరు చేసిన పచ్చడి సూపర్గా ఉంది అక్క. ఈసారి చేసి మళ్ళీ నాకు తీసుకురావు. తప్పకుండా ఇస్తాను రా అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. చర్చ్ టైం అవుతుంది అన్న, వెళ్దాం పదండి. నన్ను వెళ్దాం పదండి. సత్యమన్నా, అన్నా ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఎంత లేట్ అయింది? లేట్ ఏం లేదు అన్న. అన్న సాయంత్రం షాపింగ్కి వెళ్దామా? పెద్దామన్నా.
షాపింగ్ అయితే నేను కూడా వస్తాను. షాపింగ్ సంగతి తర్వాత కానీ ముందు లోపల చర్చ్ స్టార్ట్ అయ్యింది, లోపలికి వెళ్దాం పదండి. పోవచ్చులే, ఇంకా సాంగ్సే కదా. అలాగా, లోపలికి వెళ్దాం పదండి. అనిత, ఏంటి అందరూ ఏదో మాట్లాడుతున్నారు? ఎవరు? ఏమో, అందరు నన్ను చూసి ఏదో వింతగా మాట్లాడుతున్నారు. అదా, నీకు తెలీదా? నీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? రూమర్స్ ఏంటి? నాకేం తెలుసు, అందరు అంటున్నారు, నీతో చెప్పాను.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అన్నా పిలిచారా? కావ్య సర్వీస్ మధ్యలో వెళ్ళిపోయిందమ్మా, చూసావా? అవునన్నా చూశాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది అనుకుంటా కదా. ఏమైందో కొంచెం కనుక్కో. ఏం లేదన్నా, ఈ మధ్య తన మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రూమర్సే కదా, నిజం కాదు కదా. నిజం కాదు, తనకు ఈరోజే తెలిసింది, అందుకే ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ రూమర్స్ చేసింది ఎవరు? ఇంకెవరు? సువర్ణక్క, సత్యమన్న, జాన్. చర్చిలో ఒక బ్యాచ్ రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఇంకొకరు గుంపులో హల్లెలూయా బ్యాచ్. అవునన్నా, గుంపులో హల్లెలూయా బ్యాచ్. వీళ్ళకి నిజం తెలుసుకునే ఓపిక ఉండదు, వాళ్ళు విన్నదే నిజం అనుకుంటారు. ఒక పక్క నశించిపోయే ఆత్మల్ని ఎలా రక్షణలోకి నడపాలని ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క ఇలాంటి వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. సువార్త చెప్పాలంటే సిగ్గు, అదే రూమర్స్ చేయాలంటే ఆతృత. సువార్త చేయాలంటే అదేమో అవుట్డేటెడ్. ఎన్ని తరాలు మారినా ఈ రూమర్స్ ఏమో అప్డేటెడే. అందరికీ సువార్త చెప్పాలంటే భయం. ఎవరికి చెప్పద్దు, నీకే చెప్తున్నానని జరిగినట్టు చెప్పాలంటే ఎక్కలేని ఆనందం. సువార్త చేస్తేనే పరలోకం వెళ్తామా అంటారు, కానీ రూమర్స్ అదొక పరిశుద్ధ పరిచయలాగా, అది చేస్తేనే పరలోకం వెళ్తామన్నట్టు రోజంతా ఉన్నది లేనట్లు ఉన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తే, ఇలాంటి వాళ్ళు మాత్రం ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్తున్నానని అందరికీ చెప్పుకుంటూ బ్రతికేస్తారనుకుంటా అన్నా. వీళ్ళకి ఎవరు చెప్పొద్దు, నీకే చెప్తున్నాను అందరికీ చెప్పడం అలవాటైపోయింది. ఈ ఎవరు చెప్పొద్దు, నీకే చెప్తున్న గుంపును చూసావు. సాతాను యొక్క ఏజెంట్స్ వీరు. సాతాను చేత సంఘంలో నాటబడిన గురుగులు వీరు. సంఘమే నా కుటుంబం అనుకునేవారు సంఘంలో ఉండే సమస్యలు వస్తే తట్టుకోలేరు, తొందరగా డిస్టర్బ్ అయిపోతారు. నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి కావ్యతో మాట్లాడు. ఓకే అన్నా, ఈరోజే వెళ్ళి తప్పకుండా కలుస్తాను. హలో, నిజం చెప్పు, ఏం జరుగుతుంది చర్చ్లో? నేనేం చేశానని నా గురించి మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ప్రైజ్ లాడా ఆంటీ. ప్రైజ్ లాడమ్మా. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. కావ్య ఉందా ఆంటీ? ఉందమ్మా, లోపల రా. కావ్య, కావ్య. ఎందుకు రా ఏడుస్తున్నావు? చనిపోవాలనిపిస్తుంది అక్క. విశ్వాసులు ఎప్పుడు అలా మాట్లాడకూడదు కావ్య. నాకు ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నాయని చర్చ్లో ఎందుకు మాట్లాడుకుంటున్నారు అక్క? ఎందుకక్క, నాకు మా నాన్న లేరనా? మా నాన్న ఉంటే ఇలా మాట్లాడేవారా అక్క? అలా ఎందుకు అనుకుంటున్నావు కావ్య? నేనేం తప్పు చేశానక్క? నవ్వుతూ అందరితో ప్రేమగా మాట్లాడడం తప్ప అక్క?
చర్చ్ నా ఫ్యామిలీ అనుకున్నాను అక్క. తప్ప అక్క? నువ్వు చెప్పింది కరెక్టే కావ్య, నీ బాధలో అర్థం ఉంది. కానీ నీకొకటి చెప్పనా, ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో తెలుసుకోలేని తరంలో మనం ఉన్నాం కావ్య. మన అనుకున్న వారే మనల్ని గాయాలు చేస్తారు. నాకే ఎందుకు అక్క ఇలా అవుతున్నాయి? నీలా అందరూ అనుకుంటే ఇంతమంది గొప్ప భక్తుల జీవితాలు మన ముందుండేవి కావు కదా. సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. వాటి ముగింపును కూడా చూస్తాము. నీవేం బాధపడకు, మేమున్నాం కదా, మేమందరం నీకోసం ప్రార్థన చేస్తాం. ఇంక నేను చర్చికి రానక్క. చర్చిలోనే ఇలా ఉంటే ఇంకెందుకు అక్క? నేను ఇంక రానక్క. చర్చ్ మన ఫ్యామిలీ అని నువ్వే అన్నావు కదా, మరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళిపోతావా? నిన్నెవరైనా వెళ్ళిపోమన్నారా? పాస్టర్ గారు రావద్దని చెప్పారా? అలా ఎవరేం అనలేదక్క. ఇవన్నీ కాదు కావ్య, బయటకు రా, మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం. నీకోటి తెలుసా, శ్రమలు వచ్చేవి సంఘంలోనే. అలా అని సంఘాన్ని వదిలిపెట్టి పొమ్మని కాదు. ఆశీర్వాదం, సంతోషం కూడా సంఘంలోనే ఉంటాయి. ఏమో అక్క, నాకేం అర్థం కావడం లేదు. నాకు చాలా బాధగా ఉందక్క. ఫలములున్న చెట్టు మీదే రాళ్ళు వేస్తారు, నీకు తెలుసు కదా. ఫలములున్న చెట్టుకి మనకి డిఫరెన్స్ ఒక్కటే. ఫలముల మీద ఇష్టంతో చెట్టు మీద రాళ్ళు వేస్తారు. విశ్వాసిలో ఉన్న ఆత్మఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం మీద ఇష్టం లేక ద్వేషంతో రాళ్ళు వేస్తారు. కామన్ థింగ్ ఏంటో తెలుసా? భరించాలి. ఎన్ని రాళ్ళు వేసినా ఆ చెట్టు ఎలాగ భరిస్తుందో మనము అలాగే భరించాలి. జీవితంలో ఎన్నో గాయాలు అవుతాయి కావ్య. గాయంలోని నొప్పిని కాకుండా గాయం నేర్పే పాటల వైపు చూడు, విజయం నీ సొంతం అవుతుంది. ఏం విజయం అక్క? నా మీద వస్తున్న రూమర్స్ అందరూ నమ్ముతున్నప్పుడు నా చేతిలో ఏముందక్క? జీవితం ఎప్పుడు చేదాటిపోదు కావ్య, అది దేవుని చేతిలోనే ఉంది. అదే మన విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి కన్నీళ్లు ప్రార్థనలోనే రావాలి, సమస్యల్లో కాదు. థ్యాంక్ యూ అక్క, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను కాదు కావ్య, దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమను బట్టే నీ దగ్గరకు వచ్చాను. ఎవరో ఏదో అన్నారని 4 గోడల మధ్యన కూర్చొని ఏడుస్తావో, లేదా ధైర్యంగా వాటిని ఎదుర్కొని అందరితో సంతోషంగా ఉంటావో నీవే ఆలోచించుకో. షూర్ అక్క. మళ్ళీ నిన్ను కొరల్లో చూస్తాననుకుంటున్నాను. కావ్య, నువ్వు చక్కగా పాటలు పాడతావు కదా. స్తుతి మన గతిని మారుస్తుంది. దావీదు మహారాజు విజయ రహస్యం ఏంటో తెలుసా? ఏంటక్క? తన కీర్తనలు ఎక్కువ శ్రమల్లోనే రచించాడు. సమస్యలు వచ్చినప్పుడు స్తుతిని ఆపకూడదు. స్తుతిని ఆపామా నిరుత్సాహం పెరిగిపోతుంది. దావీదు మహారాజు విజయ రహస్యం అదే. సమస్యలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకెక్కువ దేవుని మనం స్తుతించాలి. సరే అక్క. ఎంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు, నీకు సాటి ఎవరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడు, రాజాది రాజు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడు, రాజాది రాజు, నీ ఉంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా ఊపిరి. హలో,
ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మీరు చెప్పినట్లు కావ్యాన్ని కలిశానండి. నౌ షీజ్ ఆల్ రైట్. తప్పకుండా తను నెక్స్ట్ వీక్ నుండి మినిస్ట్రీలో జాయిన్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. అమ్మ సువర్ణ, ఎలా జరిగిందమ్మా? సోనక్క పొద్దున్న వాకింగ్కి వెళ్ళారు పాస్టర్ గారు. చూసుకోకుండా గొంతులో కలిసి పడిపోయారు పాస్టర్ గారు. దేవుని కృప వలన పెద్ద ప్రమాదం తప్పింది పాస్టర్ గారు. నేనేం తప్పు చేశాను? నాకే ఎందుకు అన్ని ఇలా జరుగుతున్నాయి? అక్క, ఇది విశ్వాసానికి పరీక్ష అక్క. అన్న, యోబు, పౌలు వీళ్ళందరూ ఇలాగే ఎన్నో శ్రమలు ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనం వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం అక్క. అంతే అంటావా జాను? నేను బాగైపోతానా? నీ విశ్వాసం గొప్పదక్క, నువ్వేం టెన్షన్ పడకు. పాస్టర్ గారు, మా అక్క బాగైపోవాలని గట్టిగా ప్రార్థన చేయండి. అలాగే సత్యం, చేద్దాం. ఇలాంటి వారు సంఘానికి ఆశీర్వాదం పాస్టర్ గారు. సువర్ణ అక్క సంఘాభివృద్ధి కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంది. అక్క అక్క ఎవరు? అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, బాగున్నావా? రా కూర్చో. బంగారం అక్క, మీకు బాగోకపోవడం ఏంటక్క? మేమందరం ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు, మా బంగారం అక్క నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ ఈ సండే చర్చికి వచ్చేలా ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా, అలాగే చేద్దాం. అరే, మమ్మీ బోన్ సూప్ పంపించారు. ఇదంతా తాగేస్తేనే నువ్వు తొందరగా నడుస్తావు. అక్క, మమ్మీ ఈవినింగ్ భోజనం పంపిస్తా అన్నారు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి అక్క, నేను తీసుకొస్తాను. నాకు ఆఫీస్ టైం అయింది అక్క, వెళ్తాను. ఉంటానక్క. పాస్టర్ గారు, చూడడానికే ఈ అమ్మాయికి ఎలా కనిపిస్తుంది? అలా కాదు జాన్. వీళ్ళు బయట ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు పాస్టర్ గారు. మంచివాడు అనుకొని నెత్తినెక్కించుకుంటున్నారు మీరు. అలా ఎలా అనుకుంటావు సత్యం? రోజు ఎవడో ఒకటితో తిరుగుతూనే ఉంటుంది పాస్టర్ గారు. రోజుకు తిరగటం మీరు చూసారమ్మా? మొన్న ఒకడు బైక్ మీద దింపెళ్ళాడు పాస్టర్ గారు. ఇంట్లో వెళ్ళాడమ్మా? అంటే బైక్ దింపాడులేండి. అంటే బయట దింపితే రోజుకు ఇంట్లో వచ్చాడమ్మా? పాస్టర్ గారు, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ కూడా వాక్యానుసారంగా ఉండదండి. వాక్యానుసారం అంటే ఏంటి సత్యం? పాస్టర్ గారు, మీకు జరిగింది తెలియక అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు. సంఘమే నా కుటుంబం అనుకునే వారిని మాటలతో చంపకూడదు జాన్. పాస్టర్ గారు, సంఘం బాగుండాలనే మా ఆశంతండి. అంతేనండి. మీరు మేమేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఏ ఆధారం చేసుకొని మనం నిర్ణయిస్తాం? వాక్యమే కదా. నా సొంత ఉద్దేశాలు కాదండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను నేను. డ్రాప్ చేస్తే ఏ కారణంతో తప్పు అవుతుంది? తగు మాత్రం వస్త్రధారణ అంటే ఏ వస్త్రాలు మంచివి? చీర మంచిదా, గౌన్ మంచిదా? మీరు మీకు నచ్చింది చేస్తే వాక్యానుసారం అనుకుంటున్నారు. మీకు నచ్చని చేసేసరికి వాక్యానికి విరుద్ధంగా చేస్తానని మాట్లాడుతున్నారు. అంతే కదా? దేవుడు ఎవరు పరలోకం రావాలో సెలెక్ట్ చేసే పని సంఘ పెద్దలకు, పాస్టర్స్కి ఇవ్వలేదు. ఇచ్చుంటేనా పాస్టర్స్కి పనులు చేసి పెట్టేవారిని, స్పెషల్ కానుకలు ఇచ్చేవారిని, వారి కులస్తుల పేరు రాసేవారు. సంతోషం, ఆ పని దేవుడే దగ్గర చూసుకుంటున్నాడు. అందుకే నమ్మకంగా పనిచేసే వారికి సంఘంలో గుర్తింపు లేకపోయినా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా సంఘంలో పనిచేస్తున్నారు. మాస్టర్ గారు, ఒకప్పుడు మేమే ముందుండి అన్ని పనులు చేసేవారని మర్చిపోదండి మీరు. కరపత్రాలు కూడా పంచేవాళ్ళం. మీరు తప్పు చేశారని చెప్పట్లేదు జాన్, తప్పు జరగకూడదని ఆశపడుతున్నాను. మీకు నా ఉద్దేశం అర్థమైందని ఆశిస్తున్నాను. విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది సత్యం. జాన్, అమ్మా సువర్ణ, అదేంటో తెలుసా?
గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇంతకుముందు నేను చేశాను అని చెప్పుకుంటున్నారు కదా, అలా చెప్పుకున్నావంటే ఇప్పుడు నువ్వు పని చేయట్లేదు అర్థం, అంతే కదా. ఒక మంచి పని చేసి ఆ మంచి పనిని పబ్లిసిటీ చేస్తున్నావంటే నీ జీవితంలో ఎంత కష్టపడినా రెండవ మంచి పని చేయలేరు. ఈ ఒకటినే మీ జీవిత కాలం అంతా చెప్పుకుంటూ ఉంటారు. మీకు ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. తలాంతుల ఉపమానం మీ అందరికి తెలుసు కదా. అందులో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? మీకు తెలుసు, మరలా చెప్తున్నాను. దాంట్లో 5 తలాంతుల వాడు 2 తలాంతుల వాడితో కలిసి, ఈ 1 తలాంతు వాడు సోమరుడురా, వీడికి అవసరంగా 1 తలాంతు ఇచ్చాడు అనలేదు. 2 తలాంతుల వాడు 1 తలాంతు వాడితో కలిసి, అరే ఈ 5 తలాంతుల వాడు మన యజమానికి బిస్కెట్ వేశాడురా, లేకపోతే వీడి మొఖం వీడికే పనొచ్చు అనలేదు. ఆ విధంగా ఈ తలాంతుల ఉపమానంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేమిటో తెలుసా? ఎవరి పని వారు చేసుకున్నారు, ఎవరి లెక్క వారు చెప్పుకున్నారు. కావ్య గురించి ఎంత చెడుగా మాట్లాడినా తను మాత్రం మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది. మీరు మాత్రం తన మీద ద్వేషంతో ఇంకా నింపుకుంటున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే నమ్మకం నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అక్క ఏం మాట్లాడుతున్నాడు పాస్టరు? కరెక్టే మాట్లాడుతున్నాడు జాను. మన నుండి చాలా పెద్ద పొరపాటే జరిగిపోయింది. అవునక్క, ఆ రోజు మనం కావ్యని తప్పుగా అర్థం చేసుకున్నాం అక్క. అంటే మనమే తనని బ్లేమ్ చేసామంటారా? ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్తున్నా అని అందరికీ మన ఉద్దేశాలు చెప్పేసాను. హృదయంలోనికి తొంగి చూసి నిన్ను నీవే మరి నిలదీసి ప్రశ్నించుకో, విమర్శించుకో. వాక్యంతో సరిచూసుకో, వినయంతో సరిచేసుకో. వాక్యంతో సరిచూసుకో, వినయంతో సరిచేసుకో. ప్రశ్నించుకో. బాగాలేదంట కదన్నా? అవును సిస్టర్, హెల్త్ బాగాలేదు, 2 రోజులు ఫీవర్. మీ ఏం వరి అవ్వకండి అన్న, మన దేవుడు గొప్పవాడు. అందరం ప్రార్థన చేస్తున్నాం. హృదయంలోనికి తొంగి చూసి కొంచెం అమౌంట్ అవసరం ఉంది. ఆయనేమో ఇంట్లో లేరు. ఓ ఎంత కావాలక్క? ఓ 50,000 దాకా అవసరం ఉందిరా. ఉండండి అక్క, నేను పంపిస్తాను. వచ్చాయం చూడండి అక్క. థ్యాంక్ యూ రా. మనకు థ్యాంక్స్ ఎందుకు అక్క? నువ్వు మా బంగారం అక్కవు కదక్క. నేనేదో తెలిసి చేయలేని వైనం, కడు మోసం నా పాడు హృదయం. చేయరాదని తెలిసి చేస్తూనే ఉన్నా, అయ్యయ్యో నా రోత నైజం. నేనేదో
మా బాబుకి సీట్ కాదు సిస్టర్. ఎస్పీ స్కూల్ ప్రిన్సిపాల్ మీ అన్నయ్య కదా, కొంచెం మీరు చెప్తే పని అయిపోతుంది. ఓ అదా అన్న, దానికి టెన్షన్ ఎందుకన్నా, నేను అన్నతో మాట్లాడతాను. మీరు వెళ్ళిపోండి డైరెక్ట్గా, మీ సీట్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సిస్టర్, ఎందుకంటే నేను బయట ట్రై చేస్తున్నా. మీ థ్యాంక్స్ అన్నీ చెప్పొద్దన్న, బాబు చక్కగా చదువుకోవాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. వాక్యంతో సరి చూసుకో, వినయంతో సరి చేసుకో. పాపం కావ్యని చాలా బాగా పెట్టాము. వాక్యంతో సరి చూసుకో, ఎవరికి చెప్పొద్దు అని మనం అందరికీ చెప్పేసాం జాన్. సరి చేసుకో. తప్పు చేసేసాం జాన్. ప్రశ్నించుకో, ఏమీ లేని దగ్గర మనం చాలా ఊహించుకున్నాం జాన్. ఊహించుకోవడం కదన్నా, చాలా కల్పించి చెప్పేస్తాం. తన గురించి మాట్లాడడం దేవుని పని అనుకొని మనం దేవుని పని వదిలేసాం జాన్. అవునన్నా, మనం దేవుని పని చేసి చాలా రోజులైంది, కానీ అందరి గురించి రోజు మాట్లాడుతున్నాం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఏసయ్య మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరికి చెప్పొద్దు నీకే చెప్తున్నాను అనడం కంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు అని చెప్పడం ఎంత ఆనందంగా ఉంది. అక్క, మనం రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి. అవును జాన్. అక్క, మనం రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి. రండి, మనం తీర్మానించాం. ఇప్పటి నుంచి మనం వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఒకరిని అవమానపరిచే, బాధ పెట్టే మాట్లాడకూడదు. ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇగను నీకే. కీర్తి హల్లెలూయా. గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఇగను నీకే. స్తుతి స్తుతి యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం, ఈ గానము శ్రీ యేసుకే. చిన్నప్పుడు మనకి బాగాలేకపోతే డాక్టర్ని కలిసినప్పుడు నాలుకను చూపించమనేవాడు. మన నాలుకను చూసి మన ఆరోగ్య పరిస్థితిని మొత్తం చెప్పేవాడు. మన హృదయం యొక్క ఆరోగ్య పరిస్థితి మన నాలుకను చూస్తే అర్థమైపోతుంది. యాకోబు తన పత్రికలో మనిషి అవయాలలో నాలుకను అదుపు చేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు. నాలుకను అదుపు చేసేవాడే నిజమైన విశ్వాసి, పరిపూర్ణమైన విశ్వాసి అంటారు. ఏ లోపం లేని వ్యక్తి అంటే నాలుకను అదుపు చేసేవాడే. బైబిల్ అంతట్లో నాలుక మనిషి జీవితంలో పెద్ద పాత్రను పోషించింది. ఈ నాలుకతో ఆదాము నేను దిగంబర్ని అన్నాడు. ఇదే నాలుకతో నోవాహు మరికొద్ది దినములలో జలప్రలయం రాబోతుంది అని చెప్పాడు. ఇదే నాలుకతో మోషే నా జనులను పంపించమన్నాడు. ఇదే నాలుకతో యెహోషువ ఈ భూమిని మనం స్వాధీనపరచుకొని పోతున్నాం అన్నాడు. ఇదే నాలుకతో యెషయా ఏమన్నాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నాడు. ఈ నాలుకతో పేతురు ఏమన్నాడు తెలుసా? యేసు ఎవరో నీ ఎరగను అన్నాడు. ఇదే నాలుకతో యేసు ప్రభు చెప్పారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు గనక క్షమించు అని చెప్పాడు. నాలుక పదులైన కత్తి లాంటిది లేదా కాటేసే సర్పము లాంటిది. మన నాలుక మన భవిష్యత్తును మారుస్తుంది. పరలోకం తీసుకెళ్లగలదు లేదా నరకంలోనికి త్రోసివేయగలదు.
మన జీవితంలో దేవునికి అవకాశం ఇస్తే అద్భుతముగా మన జీవితాన్ని మార్చగలడు. దేవుడు నన్ను క్షమిస్తాడా అనే సందేహం ఒకవేళ కలుగుతుందా? దేవుడు ఎలాంటి వారినైనా తన దగ్గరికి వస్తే ఆయన క్షమించగలడు. తప్పిపోయిన కుమారు జీవితంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. తాను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు. తండ్రి, నేను విరోధముగాను పరలోకం విరోధముగాను పాపం చేశానని చెప్పాడు. తన తప్పును తెలుసుకున్న తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పోగొట్టుకున్న తండ్రి నన్ను క్షమించు అని తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరినప్పుడు తండ్రి ఏ స్థానమే తన కుమారుడు కోల్పోయాడో అదే స్థానం తిరిగి ఇచ్చాడు. అదే దేవుని ప్రేమ. హాయ్ బంగారం అక్క. నేను కాదమ్మా, నువ్వే అస్సలైన బంగారం. అక్క నువ్వే బంగారమా? మేము బంగారం కాదా? మీరు అపరంజి. వాడు అపరించి అంట. అక్క నీకు ఒకటి చెప్పాలా? ఏంటన్నా అక్కలా వెళ్ళిపోతుంది? ఏం లేదమ్మా, నాకే కాదు ఎవరికీ చెప్పకు, దేవునికి మాత్రమే చెప్పు అని అక్క ఉద్దేశం. ఓహో. ఏ జాన్, హాట్ టాపిక్ ఏం లేదా ఈరోజు? ఎందుకు లేవు? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం చెప్పు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ పాపలు విడిచిపెట్టి ఆయన వైపు తిరుగు. సంఘంతో పాటు ఎత్తపడతావు. లేకపోతే రోజు హాట్ టాపిక్కే.